నాతో రండి, నేను చూపిస్తాను మీకు కూడా. ఓకే, 4 సంవత్సరాలు అవసరం లేదు, వన్ డే, ఇవాళ ఒకరోజు రండి ఎక్కడికి? మా ఆసనం మీదకి. సరే, మీ ఆశ్రమంకి వస్తే ఏం చూపిస్తారు? ఆశ్రమం కాదు, ఆసనం. ఆసనం. సో ఆసనం దగ్గర కూర్చొని మీకు శక్తి ఏంటో చూపిస్తారు. సరే, ఇక్కడనే కూర్చుందాం కదా. నో వే. ఓకే, దానికి ఒక పద్ధతి ఉన్నది కదా. సరే, ఇప్పుడు డిక్షనరీని ఫాలో అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్. సరే, గురువు గారిని మనం ఫాలో అయిద్దాం. సరే, ఏం చేయాలి, ఎక్కడికి రావాలి, ఏం చేయాలి చెప్పండి. రండి, నేను నాతో పాటు రండి. ఇప్పుడు తీసుకెళ్తా, వచ్చి చూపిస్తా, చూడండి. ఏం చూపిస్తా? బట్ నాట్ విత్ కెమెరాస్. మీరు ఒక్కరండి. ఓకే, నేను అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారు మరి? ఏం చేయడం ఏం లేదు, మీరు చూస్తా నాకు చూపించగలుగుతారా అంటే చెప్తున్నా. అంటే కెమెరాలు కూడా వస్తే కొంచెం బెటర్ కదా, లైవ్ పెడతాం. అవసరం లేదు, మాకు చూపించాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పినా, నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని. ఓకే, మీకు కూడా ఎందుకు అని అంటే, నేను చెప్పే వాస్తవాలు రీచ్ కావాలని మీకు చూపిస్తా అంటున్నా. తంత్రం అనేది గోప్యం, దాన్ని బహిరంగంగా చేసి కామాఖ్యలు అట్లా చేసిన వాళ్ళు కూడా జైలుకుపోయారు. కానీ థ్యాంక్ యూ సో మచ్. గోప్యం 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 అని చెప్పి అన్నీ చెప్పేసిండు. సో మీ మంత్రాల గురించి కానీ నా పూజా విధానం గురించి కానీ నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్. ఎప్పుడైనా ఒక స్వామీజీ కానీ ఒక గురువు కానీ ఎప్పుడైనా ఒక స్వామీజీ కానీ ఒక గురువు కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు జనాలలో ఉండే క్వశ్చన్స్ మేము అడుగుతాం. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పాల్సింది సమాధానం. అవునా? సో వాళ్ళు అట్లా ఇప్పుడు మీరు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, ఒక విధానాన్ని ఫాలో అవుతున్నారు, అదే విధం ఫాలో అవుతారు. కానీ మీరు ధర్మం తప్పి చేయమంటే ఏదైనా పనులు చేస్తారా? ఓకే, సనాతన ధర్మం అన్నారు మీరు. ఆ ధర్మం తప్పి మీరు ఏమైనా పనులు చేస్తారా? జరుగుతున్నాయి కదా, జరగట్లేదా? జరిగేది వేరే ఇష్యూ. అయితే ఇప్పుడు సమాజంలో అందరూ తప్పట్లేదా? తప్పుతున్నారు కదా, చాలా తప్పుతున్నారు కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే అందరూ ఆపేస్తారా? ఆపని ఆపోని, నా ధర్మం నేను నిలబెట్టుకోవాలి కదా. సరే, ఫైనల్గా నేను కనీసం ఒక 10 మందినే మారుతారు కదా. ఓకే, ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో జ్యోతిష్యం మీద మీ అభిప్రాయం? జ్యోతిష్యం అనేది చాలా గొప్పది, కానీ ఇప్పుడు సోకాల్డ్ జ్యోతిష్యులు అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది జ్యోతిష్యుల దగ్గర. కేసీఆర్ గారు ఒక మాట అంటారు, ఏమని, రావణాసుని చంపడానికి రాముడు బాణం వదులుతాడు, అర్ధాయిస్తుని చాలామంది చనిపోతారు, రిటర్న్ అయిపోయి యుద్ధం అంతా అయిపోయింది, రాముడు రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుంటండి, అర్ధాయిస్తుని చనిపోయిన వాళ్ళందరూ ముందు వచ్చి మరి మా పరిస్థితి ఏంది, మేమేమో అర్ధాయిస్తుని చనిపోయినా మా పరిస్థితి ఏంది అనగానే, మీరు కలియుగంలో ఆడోడు పుట్టి జనాలను బిక్కదినండి అంటారు. అంటే జ్యోతిష్యం పేరు చెప్పుకొని చాలా కొంతమంది మీరా వాళ్ళని కొంతమంది గురించి మాత్రమే చెప్తాను. నేను జ్యోతిష్యం చెప్తాను కూడా చెప్పలేదు, ఎవరికి పూజలు చేస్తాను కూడా మీకు ఇక్కడెక్కడ చెప్పను. ఓకే, నేను చేయను కూడా. పూజ చేస్తాను చెప్పిండు మనకు. నేను పూజ చేస్తాను, సంతానం కలిగిస్తున్నారు కదా, పూజ కదా. అంటే వరస్ట్ సినారియోలో వాళ్ళకి ఏ ఆప్షన్ లేదు అన్న వాళ్ళకి మాత్రం చేయక తప్పదు, కొన్ని చేయాలి. విద్య నేర్చుకొని 10 మంది. అంటే జ్యోతిష్యుల గురించి మీరు చెప్పారు, ఆడకూడదు చాలా తక్కువ మంది. నేను అందరి సరే ఓకే, కొంతమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే రోహిత్ నందనాథ్ ఈ పేరు ఉంది. సో చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరు మార్చుకోండి, ఈ ఉంగరం పెట్టుకోండి, సో ఈ మాల ధరించండి, మీకు మంచి జరుగుతుంది అంటారు. అవన్నీ వాస్తవాలా? తంత్రంలో నాకు అటువంటి సబ్జెక్ట్ ఏం లేదు. నేను జ్యోతిష్యుల గురించి అడిగి నాకు ఆ సబ్జెక్ట్ గురించి ఐడియా కూడా లేదు. ఓకే, మాట్లాడొద్దు అనుకుంటున్నారు కాబట్టి నాకు సబ్జెక్ట్ లేదని చెప్తున్నారు, అంతేనా? సరే, మీ మెడలో అదేదో కపాలాలు ఉన్నాయి, ఏంటి అవి? ఇది మొండెమాల. ఓకే, మొండెమాల. నిజమైన మొండాలు అవి? నిజమైన అంటే ఇంత చిన్నగా ఉండేవి చాలా, ఇది దాన్ని బోన్తో చేసినటువంటి మాల. ఓకే, బోన్. ఎక్కడ కొన్నారు అది? కామాఖ్యలో. సో అది ప్లాస్టికా లేకుండా నిజంగా బోన్తో చేసిందా? ఒక 20% ఆఫ్ బోన్ మిక్స్ అయి ఉంటుంది. ఓకే, సో తంత్రాలు చేసే వల్ల తీసుకుంటారు, సో చెడు చేసే వాళ్ళు కూడా వేసుకుంటారు. మీరు ఎందుకు వేసుకున్నారు? మేము చెడుని నాశనం చేస్తున్నాం కాబట్టి వేసుకున్నాం. మేము మా కాళీ దేవతను మొక్కుతాం, ఆరాధిస్తాం. ఓకే, కాళీ దేవత మొండెమాల వేసుకున్నది చెడు చేయడానికి కాదు కదా, రాక్షస సంహరణ కోసం వేసుకున్నారు కదా. ఓకే, మీ వెంట కట్టె తీసుకొచ్చారు ఏంటది? అందరు ఈ మధ్య జ్యోతిష్యులు వీళ్ళు ఈ యంత్రాలు చేసేటోళ్ళు మంత్రాలు చేసేటోళ్ళు అందరూ ఒక కట్టెలు పట్టుకొని తిరుగుతారు ఏందో. సో అదేదో చూపించండి. యాక్చువల్గా కట్టెకి ఎటువంటి శక్తి అయితే ఉండదు, కాకపోతే మేము సాధన చేసే క్రమంలో చూపియండి మా వాళ్ళకి. ఇది టమురు అంటారు దీన్ని. ఓకే, యాక్చువల్గా మేము సాధన చేయడానికి జంగళ్ళకు లేదా ఏదైనా చెట్ల ప్రాంతాలకు పుట్టల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాకు రక్షణగా పెట్టుకుంటాం అన్న. ఓకే, సో దానివల్ల ఏం యూజ్ లేదు. పాములు కానీ తేళ్ళు కానీ కుట్టకుంటూ ఉంటాయని దగ్గర పెట్టుకుంటాం. అది ఉంటే పాములు తేళ్ళు దగ్గరికి రావని
ఓకే, అంటే నార్మల్ కట్టనేనా లేకుంటే దానికి ఏమన్నా ప్రత్యేకమైన? నార్మల్ కట్టనే, అది మీకు కూడా దొరుకుతుంది. మాకు కూడా దొరుకుతుంది. మీకు కూడా దొరుకుతుంది. అది మాకు ఇచ్చేయండి. మరి మా ఆఫీస్కి ఎందుకు తెచ్చారు? ఇప్పుడు అడవికి తీసుకెళ్తే అక్కడికి జనరల్గా నేను ఒక దగ్గర నుంచి వస్తున్నా, డైరెక్ట్ మీ ఆఫీస్కి వచ్చిన అంతే. ఓకే, నేను ఇంటికి వెళ్ళి ఉంటే నేను ఈ గెటప్లో కూడా రాకపోతుండే, నార్మల్గా వస్తాను. సో అంటే ఎక్కడనో అడవిలో సాధన చేసి వచ్చారా? ఇప్పుడు సాధనకి వెళ్ళినా, సాధన చేసుకొని డైరెక్ట్ మీ స్టూడియోకి వచ్చిన. అది ఉంటే పాములు తేళ్ళు రావు. మేము తీసుకొచ్చా? అది తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది? చెప్పినా కదా, పాములు తేళ్ళు దగ్గరికి రావు అంతే. అంతే. ఇంటికాడ పెట్టుకుంటే ఇంటి చుట్టుపక్కల కూడా రావు. ఏం కట్టేది? టమ్రు. టమురు అంటే టమురు చెట్టు అని ఏమైనా ఉంటుందా లేకుంటే? చెట్టుది కట్టే, టమ్రు చెట్టుది కట్టే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు తెలుసుకోవాలని వచ్చిరా లేకుంటే వీడు ఎట్లాంటి వాడు అని తెలుసుకోవడానికి వచ్చిండా నాకు తెలియదు, కానీ బట్ మీరు ఇద్దరు గురించి నాతో మాట్లాడిర్రు. ఇద్దరు గురించి కాదు, చాలా మంది ఉన్నారు అట్లా. బట్ వీళ్ళు పేర్లు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఆస్ట్రాలజీని తంత్రానికి ముడిపెట్టకండి అని చెప్పడానికి వచ్చిన. ఓకే, చెప్పడానికి వచ్చారు అంతే. గోప్యంగా ఉంచండి. చాలా మంది మీకంటే తెలివి పరులు, చాలా సాధన చేసి మంత్రశక్తి సిద్ధించుకొని ఉన్నవారు కూడా ఎవరు బయట చెప్తలేరు. సరే, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా ఫైనల్గా. సో మీరు 2 పేర్లు చెప్పారు, వేణుస్వామి, భార్గవ దేవన. సో వీళ్ళిద్దరికంటే శక్తివంతమైన వాళ్ళు రోహిత్ నందనాథా? శక్తివంతమైన వాళ్ళు నాకంటే ఇంకా చాలా మంది ఉన్నారు. నేను అన్నది వీళ్ళిద్దరికంటే అని అడిగా. అసలు వాళ్ళిద్దరు లెక్కలేకలేదు. వాళ్ళకి అసలు దీక్ష ఉన్నదా? కామాఖ్య దీక్ష. సో వాళ్ళకి శక్తాభిషేకం చేసుకున్నారా? పూర్ణాభిషేకం అట్లాంటిది ఏదైనా జరిగిందా? ఓకే, ఏది జరగలే కదా. ఊరికనే ఆస్ట్రాలజీ చెప్పుకుంటా కామాఖ్యాదేవి పేరు పట్టుకొని బిజినెస్ చేస్తాను తప్ప. కాదు, మీరు ఇప్పుడు మీరు సాధన చేసిన, నేను చేసింది సాధన. సో మీరు కామాఖ్య సాధన చేసిరు అంతే, అవునా? సో వాళ్ళిద్దరు చేయలే అని మీరు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, అది వాస్తవం. ఓకే, ఎందుకంటే చేసిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పరు. ఓకే, దీనిపైన వేణుస్వామి అట్లాగే భార్గవ దేవన గారు మీరు రెస్పాండ్ అవ్వాలి. అంటే ఈయన మీ పైన ఎలిగేషన్ చేయడం జరిగింది, అంటే మీరు సాధన చేయలే అని చెప్పి. దీనిపైన మీరు మాట్లాడితే బాగుంటుంది ఒకసారి. ఈయన ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమే మీ ఇద్దరు పేర్లు చెప్పడం జరిగింది. అసలు భార్గవ దేవన నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు చేసినావు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పడం జరిగింది. సో భార్గవ దేవన గారు మీరు రెస్పాండ్ అవ్వాలి దీనిపైన. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జయ